డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ గణపతి చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద ప్రభుత్వం నుండి రావాల్సిన 3,85,00,000 రూపాయలు బకాయిల కోసం చేస్తున్న రీలే నిరాహార దీక్ష 7వ రోజుకి చేరింది. ఈ రోజు శనివారం రాష్ట్ర చేనేత కార్మికులు నాయకుడు పంపన రామకృష్ణ దీక్ష శిబిరాన్ని సందర్శించి తన సంఘీభావం తెలిపారు. చేనేత రంగంపై ప్రభుత్వాలు చూపుతున్న సవతి తల్లి ప్రేమ నేతన్నల పాలిట శాపంగా మారిందని పంపన రామకృష్ణ మీడియా సమావేశంలో విమర్శించారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిల కోసం వారం రోజులుగా చేనేత కార్మికులు రీలే దీక్ష చేస్తున్న అధికార ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల స్పందన కరువైందని పంపన రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఇదే విధంగా కొనసాగితే నేతన్నల వృత్తి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనను మరింత ఉధృతంగా కొనసాగిస్తామని రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దీక్ష కార్యక్రమంలో చేనేత నాయకులు శాల సుబ్రహ్మణ్యం, ఎం గణేశ్వరరావు, బండారు కొండయ్య, శాల వీర్రాజు, బల్ల కోటేశ్వరరావు, జి సత్యనారాయణ, అధిక సంఖ్యలో చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఎప్పటి వరకు వారు అదే పంపన రామకృష్ణ గారండి, వీరిది కాకినాడ అండి, సారదే. ఇప్పటి వరకు వారు చేసింది మన సంస్థకి చేసిన సేవల గురించి ఇందాక మీకు అందరికీ నేను తెలియపరిచాను. వారికి మళ్ళీ సోదరులకు నమస్కారం. ముందుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గణపతి చేనేత సహకార సంఘానికి రావడం జరిగింది. ఎందుకంటే అది చేనేత సహకార సంఘ సభ్యులు ఈరోజు అంగర చేనేత సహకార సంఘం దగ్గర నుంచి సుమారు 8 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు చేనేత కళాకారులు. అంటే మరి రిలే నిరాహార దీక్ష చేయడానికి కారణం వాళ్ళ కడుపు మాడి తినడానికి తిండి లేక, మజూరీ లేక, చేతి నిండా పని లేక ఈవేళ వాళ్ళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అంత దుస్థితిలో ఉంది ఈవేళ. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చాలా బాధగా ఉంది ఈవేళ ఇక్కడికి వచ్చినాక. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే చేనేత వ్యవస్థను పట్టించుకునే నాయకుడు ఇప్పటి వరకు లేడు. ఇది మన దుస్థితి, దురదృష్టం. మాట ఈవేళ చెబుతూ ఉంటారు పెద్దలు, రైతాంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి వేల కోట్ల రూపాయలు చేనేత విడుదల చేసి ఆదుకునే పరిస్థితి లేదు. ఏదన్నా చేనేతకు స్వర్ణయుగం ఉంది నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే జనతా వస్త్రాలు ప్రవేశపెట్టు మరి ఉపాధి ఇచ్చిన మహానుభావుడు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూసాం. గుడ్డులో గల రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసి ఇలా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తదుపరి మరలా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది 2019లో. 2019లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాల్లో కూడా చేనేతకి ఏమీ చేయలేని పరిస్థితి. కానీ 2019 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. పూర్వం ఉన్న పథకాలన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే మేము అమలుపరుస్తాము అని కొన్ని జీవోలు మరి ఆయన ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు కరెంటు, అలాగే పూర్వం థ్రిఫ్ట్ ఫండ్ పథకం ఉండేది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం దాన్ని అమలుపరుస్తాం. యార్న్ మీద సబ్సిడీ 20 నుంచి 40% యార్న్ సబ్సిడీ కూడా మరి ఇస్తాం. అలాగే రిబేట్ వస్త్రాల మీద రిబేట్ 20 నుంచి 30% రిబేట్ ఇస్తాం. అనేక పథకాలు మరి 2019లో మరి చంద్రబాబు నాయుడు గారు జీవోలో ఇవ్వడం జరిగింది. చాలా జీవోలు ఇవ్వడం జరిగింది. మీ పేపర్లో కూడా ఇస్తాం మీకు మరి ప్రెస్ సోదరులకి. తదుపరి అంటే మా దౌర్భాగ్యం మేము చెప్పుకోవాలంటే కానీ తెలియదు చేనేత వ్యవస్థ ఏంటనేది. చేనేతలో కార్మికుడిగానే ఉంటున్నాడు, ఉన్నవాళ్ళు ఉంటున్నారు. ఉన్నవాళ్ళు కార్మికుడు పట్టించుకోరు, కార్మికుడి బాధలు ఎవరికి తెలియదు. ఈవేళ 2019లో
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి చేనేతలకి మరి 24,000 రూపాయలు నేతల నేస్తామని 24,000 రూపాయలు మరి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ఇందులో కూడా మనం ఎత్తుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, నేను నోటల్ క్యాండిడేట్ని, నేను ఒక చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తిని. 24,000 ఇచ్చారు తప్ప వాళ్ళకి చేతి నిండా పని లేదు. ఆ రోజుల్లో కూడా యార్న్ కానీ నూలు కానీ అనేక విపరీతంగా పెరిగిపోవటం వల్ల చేతి నిండా నేత లేదు. ఏ అవసరం మీరు ప్రభుత్వాలు మాకు ఏమీ చేయక్కర్లేదు, చేతి నిండా పని ఇస్తే చాలు. సంవత్సరానికి 24,000, సంవత్సరానికి నెలకి 24,000 సంపాదించుకునే పరిస్థితి చేనేత కార్మికులకి ఇస్తే మాకు చాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు 2024 వచ్చింది, 2020 కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతా ఉంది. చేనేతకి ఏం చేశారు మీరు? చేనేత దినోత్సవం రోజున 200 జీవో నంబర్ 31 చేనేత ఉచితంగా ఇస్తా అని చెప్పారు. అలాగే చేనేత కార్మికుడికి ప్రతి సంవత్సరం 25,000, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 24,000 ఇస్తే ఇంకొక 1000 ఎక్స్ట్రా ఇచ్చి 25,000 ఇస్తా అన్నారు. చాలా సంతోషపడ్డాం చేనేత కార్మికులు మేమందరూ కూడా. కానీ ఎలక్షన్ అయి 18 నెలలు అవుతా ఉంది, ఈ రోజు కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. అంటే ఏంటి ఇక్కడ అసలు చేనేత వ్యవస్థ ఏంటి? అంటే మనం ఒక ఓట్ బ్యాంక్ అయినా చూసుకుంటున్నారా? మా వ్యవస్థ, మా పరిశ్రమను మీరు పట్టించుకోరా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 127 కోట్ల రూపాయలు ఈవేళ రుణమాఫీ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరే ఇచ్చారు జీవో, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇవేళ కూడా మరి అమలుపరచలేదంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చేనేత వ్యవస్థ ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 800 సొసైటీలు ఉంటే ఈ జిల్లా వ్యాప్తంగా 48 సొసైటీలు ఉన్నాయి. ఈ 48 సొసైటీల్లో సుమారు మా వ్యవస్థ, మా పరిశ్రమను మీరు పట్టించుకోరా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 127 కోట్ల రూపాయలు ఈవేళ రుణమాఫీ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరే ఇచ్చారు జీవో, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇవేళ కూడా మరి అమలుపరచలేదంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చేనేత వ్యవస్థ ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 800 సొసైటీలు ఉంటే ఈ జిల్లా వ్యాప్తంగా 48 సొసైటీలు ఉన్నాయి. ఈ 48 సొసైటీల్లో సుమారు మహా ఉంటే 4-5 సొసైటీలు యంగర, అలాగే పులగొత్త, అసనబాద, అలాగే కొన్ని 4-5 సొసైటీలే ఉన్నాయి తప్ప కొంతవరకు కథమ సొసైటీలు తాళాలు వేసుకునే పరిస్థితిలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉన్న సొసైటీల్లో కూడా పరిస్థితి ఎలా తయారైందంటే 6 నెలలు బట్టి ఇక్కడ సొసైటీ మరి చేనేత కార్మికులకి మజూరీ లేదంటే మరి సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంది. 5 ఏం తింటారు కార్మికులు? 5 నెలలు బట్టి సుమారు 43 లక్షలు సుమారు మరి ఈ సొసైటీలో పనిచేస్తున్న వేవర్స్ కి, అంటే చేనేత కార్మికుడికి 5-6 నెలలు బట్టి మీరు మరి మజూరీ ఇవ్వలేదంటే వాళ్ళు ఏం తింటారు? గడ్డిగా తిని బతుకుతారు. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దీనివల్ల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి కళ్ళు తెరవలసిన బాధ్యత గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సొసైటీకి ప్రత్యేకించి మరి 3,85,18,299 రూపాయలు ప్రభుత్వాల నుంచి రావాల్సింది ఉంది. 5,18,299 రూపాయలు ప్రభుత్వాల నుంచి రావాల్సింది ఉంది. అంటే ఆప్కో నుంచి అయితే కోటి సెలర్ ఉంది, యాన్ సబ్సిడీ 73 లక్షలు, థ్రిఫ్ట్ ఫండ్ 61, 20%, 30%, 20%